అందరికీ నమస్కారం. మనం పనిచేసే విధానంలో ఓ పెద్ద మార్పు రాబోతోంది. అంటే కేవలం చిన్న చిన్న టాస్క్లను ఆటోమేట్ చేయడం కాదు, మొత్తం ప్రాసెస్లనే అవే సొంతంగా నడిపించేంత పెద్ద మార్పు. దీని గురించి మనం ఈరోజు వివరంగా చూద్దాం. ఈ మార్పుని అర్థం చేసుకోవడానికి ఈ పోలిక అద్భుతంగా ఉంది గదూ. ఒకప్పుడు చేతి మగ్గం మీద ప్రతి దారాన్ని మనిషి జాగ్రత్తగా చూసుకోవాలి. కాని ఇప్పుడు ఒక ఆటోమేటెడ్ ఫ్యాక్టరీలో యంత్రమే బట్టను నెయ్యడమే కాదు, ఏమైనా తప్పులుంటే దానంతటా అదే సరిచేసుకుంటుంది. మరి ఈ మార్పు ఎంత వేగంగా వస్తోందో చూడండి. అంచనాల ప్రకారం 2026 నాటికి మనం రోజూ చేసే పనుల్లో ఏకంగా 70% పనులను ఏఐ ఆటోమేట్ చేయగలదట. ఇది ఊహ కాదు, టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా ముందుకెళ్తుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఇంత పెద్ద మార్పుకు కారణమైన అసలు టెక్నాలజీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే ఏజెంటెక్ ఏఐ. వీటినే మనం మన వర్చువల్ కోవర్కర్స్ అని కూడా పిలవచ్చు. ఈ విప్లవం వెనకున్న ఆ బ్రేక్ త్రూ టెక్నాలజీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? దాని గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది మన పనిచేసే పద్ధతిని పూర్తిగా మార్చేయబోతోంది. సింపుల్గా చెప్పాలంటే ఏజెంటెక్ ఏఐ అంటే కేవలం మనం చెప్పినట్టు చేసే ఏఐ కాదు. ఒక పనిని మొదలుపెట్టడం దగ్గరనుండి దాన్ని పూర్తి చేసే వరకు అవసరమైన అన్ని స్టెప్స్ని అదే ప్లాన్ చేసుకుని అమలు చేయగలదు. అంటే అచ్చం ఒక ప్రాజెక్ట్ మేనేజర్లాగా అనమాట. సరే, మరి రెగ్యులర్ ఏఐకి ఈ ఏజెంటెక్ ఏఐకి అసలు తేడా ఏంటి? ఇదే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం. చూడండి, పాత ఏఐకి మనం ఒక ప్రశ్న అడిగితే అది జవాబిస్తుంది అంతే. కాని ఏజెంటెక్ ఏఐకి మనం ఒక గోల్ ఇచ్చామనుకోండి, దానికి కావాల్సిన స్టెప్స్ అన్నీ అదే ప్లాన్ చేసుకుని చివరి వరకు పూర్తి చేస్తుంది. ఇదిగదా అసలైన గేమ్ చేంజర్. కొన్ని రియల్ లైఫ్ ఉదాహరణ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. డెవాన్ లాంటి ఏజెంట్లు ఇప్పుడు సొంతంగా వెబ్సైట్స్ తయారుచేసి వాడిలో ఏమైనా తప్పులుంటే అవే సరిచేస్తున్నాయి. అంతేకాదు, కంపెనీలలో కొత్త ఎంప్లాయీస్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్, క్లయింట్లకు రిప్లై ఇవ్వడం, పెద్ద పెద్ద డేటాను మేనేజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఆటోమేట్ చేసేస్తున్నాయి. ఈ టెక్నాలజీ కేవలం పనులను ఆటోమేట్ చేయడమే కాదు, మనుషులకి మెషీన్స్కి మధ్య ఉన్న సంబంధాన్నే పూర్తిగా మార్చేస్తోంది. చాలా కాలం ఆటోమేషన్ అంటే మన ఉద్యోగాలు పోతాయనే భయముండేది. కాని ఇప్పుడు ఆ ఆలోచన మారుతోంది. ఈ టెక్నాలజీలు మనల్ని రీప్లేస్ చేయడానికి కాదు, మన శక్తిని, మన సామర్థ్యాన్ని పెంచడానికి వస్తున్నాయి. మనకొక అసిస్టెంట్లాగా పనిచేయడానికి వస్తున్నాయి. ఈ కోడ్ సరిగ్గా అదే చెప్తోంది. మనం కేవలం యంత్రాలను నడిపే ఆపరేటర్లుగా కాకుండా వాటితో కలిసి కొత్తవి సృష్టించే సహసృష్టికర్తలుగా, అంటే కో-క్రియేటర్స్గా మారుతున్నాం. ఈ పార్ట్నర్షిప్ రోజురోజుకి మరింత బలపడుతోంది. ఇంతకీ ఈ మార్పు ఇంత వేగంగా ఎందుకొస్తోంది? దానికి మరో ముఖ్య కారణం ఆటోమేషన్. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రావడం. లో కోడ్, నో కోడ్ ప్లాట్ఫామ్స్ వల్ల ఇప్పుడు కోడింగ్ రాకపోయినా సరే ఎవరైనా తమకు కావాల్సిన యాప్స్ని, సొల్యూషన్స్ని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, 2026 నాటికి కొత్తగా వచ్చే యాప్స్లో 75% ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీదే తయారవుతాయట. ఈ సహకారం కేవలం కంప్యూటర్లకే పరిమితం కాదు. అమెజాన్ వేర్హౌజ్లలో మనుషులు, రోబోట్లు కలిసి పనిచేయడాన్ని సమన్వయం చేయడం దగ్గర్నుండి డెలివరీల వరకు ఫిజికల్ వరల్డ్లో కూడా ఈ ఆటోనమస్ సిస్టమ్స్ చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. సరే, ఈ టెక్నాలజీ అంతా వినడానికి అద్భుతంగా ఉంది. కానీ దీన్ని నిజ జీవితంలో పెద్ద స్కేల్లో అమలు చెయ్యాలంటే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఈ ప్రయాణం కేవలం టెక్నాలజీని తయారు చేయడంతో ఆగిపోదు. నిజ ప్రపంచంలో ఎదురయ్యే చాలా సంక్లిష్టమైన, గజిబిజీ సమస్యలన్నింటినీ కూడా మనం పరిష్కరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ఏఐ మోడల్స్కి విపరీతమైన పవర్ కావాలి, కానీ డేటా సెంటర్లకి పవర్ సప్లై చేయడం ఒక పెద్ద సవాలు. అట్లాగే కొత్త రూల్సు, స్కిల్డ్ వర్కర్స్ కొరత, సప్లై చైన్లో ఆలస్యం, ఇలాంటివన్నీ కూడా దీని విస్తరణకు అడ్డంకులుగా ఉన్నాయి. ఇక చివరగా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, ఎంత శక్తివంతమైన టెక్నాలజీని ప్రజలు అంగీకరించాలంటే నమ్మకాన్ని నిర్మించడం చాలా అవసరం. మరి బాధ్యతాయుతమైన ఆవిష్కరణల వైపు మనం ఎలా వెళ్లొచ్చు చూద్దాం. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అయినా సరే ప్రజలు దాన్ని నమ్మకపోతే అది సక్సెస్ కాదు. అందుకే బాధ్యత, పారదర్శకత చాలా అవసరం. నమ్మకాన్ని గెలుచుకోవడమే దీన్ని అందరూ స్వీకరించడానికి మొదటి మెట్టు. ముందుకు వెళ్లడానికి మార్గం ఇదే. ఈ ఏఐ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయో అందరికీ తెలియాలి. అదే పారదర్శకత. అవి చేసే పనులకు జవాబుదారీతనం ఉండాలి.
ఈ రెండింటి ద్వారా మాత్రమే మనం ప్రజల నమ్మకాన్ని పొందగలం. ఇది భవిష్యత్తు కోసం మనం తప్పక పాటించాల్సిన నియమం. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ వర్చువల్ సహోద్యోగులు మన టీంలో భాగమైనప్పుడు అసలు పని అనే పదానికి అర్థమేంటి, దాని నిర్వచనం ఎలా మారబోతోంది? దీని గురించి ఆలోచించండి. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.